అందరికీ నమస్కారం. నిన్న వైసీపీ ప్రకాశం జిల్లా స్థాయిలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కూడా పెద్దాయన కారుమూరి నాగేశ్వరరావు గారు, ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు, మార్కాపురం ఇన్ఛార్జి అన్నారాంబాబు గారు, గిద్దలూరి ఇన్ఛార్జి నాగార్జున రెడ్డి గారు, కనిగిరి ఇన్ఛార్జి నారాయణ యాదవ్ గారు, అదేవిధంగా మరి మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వివిధ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో వైసీపీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీ ఈ మధ్యకాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి, గ్రామ స్థాయి నుంచి ఏడుగురితో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి, మండల స్థాయికి వచ్చేసరికి 15 మంది కమిటీ తోటి ఒక 15 కమిటీలు ఏర్పాటు చేయాలి, మళ్ళీ జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయికి వచ్చేసరికి దాదాపుగా ఒక నియోజకవర్గానికి 8,000 మందితోటి వైసీపీ సైన్యాన్ని ఏర్పాటు చేయాలన్న వార్త మరి మన ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా సంచలనంగా నమోదైందని కూడా తెలియజేసుకోవచ్చు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీకి అంత బలగం ఏర్పాటు చేయడానికి ప్రకాశం జిల్లాలో ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలందరితోటి కూడా మరి పెద్దాయన కారుమూరి నాగేశ్వరరావు గారు, పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వారందరూ కూడా మరి రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇబ్బందికర పరిస్థితులను ఏ విధంగా తట్టుకోవాలి, వారికి ఏ విధంగా అండగా ఉండాలి, అదేవిధంగా క్యాడర్కి ఎక్కడైనా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మరి కేసులు పెట్టి ఏదైనా ఇబ్బందులు సృష్టిస్తే వాటిని తట్టుకోవడానికి డిజిటల్ యాప్ తీసుకొచ్చారు, డిజిటల్ బుక్ తీసుకొచ్చారు. దాన్ని ఏ విధంగా మరి కార్యకర్తలకు నమ్మకం కలిగించాలి తదితర అంశాలతోటి మరి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల మరి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి నాయకులందరూ కూడా అవగాహన కల్పించారు నిన్న. అదేవిధంగా అనంతరం జరిగినటువంటి మీడియా సమావేశంలో కూడా మరి కూటమి ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని, అదేవిధంగా రైతులకు మరి అక్కడ యూరియా అంటే ఎరువులు అందుకు ఇబ్బందులు పడుతున్నారని మరి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారని మరి వైసీపీ నాయకులు కూడా ఫైర్ అయ్యారు. రాబోయే రోజుల్లో ఈ డిజిటల్ బుక్ అదేవిధంగా కూటమి ప్రభుత్వంపై ఉన్నటువంటి ఆక్రోశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజల దగ్గర నుంచి మద్దతు కూడబెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా మరి ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వాటిని ధీటుగా ఎదుర్కొనాలి, వాటికి సమాధానం చెప్పాలి. సో ఇప్పటి నుంచే గ్రామంలో నుంచి కూడా వారందరినీ సమీకృతం చేస్తూ గ్రామాల నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తలందరినీ క్రోడీకరిస్తూ గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలో కూడా 8,000 మందితోటి సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని రేపు మరి వారందరూ కూడా మరి ఐడి కార్డులు ఏర్పాటు చేసుకొని వారందరూ కూడా మరి భరోసా కల్పించే అంశం కూడా తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో వైసీపీ మరింత దూకుడుగా పెంచాలి. ఎందుకంటే పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకాశం జిల్లాకు సంబంధించి మొన్న జరిగినటువంటి మీటింగ్ లో కూడా జిల్లా అధ్యక్షులను ఎత్తినే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధ్యత పెట్టారు. కాబట్టి ఎక్కడైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరి స్ట్రాంగ్ గా లేరో వాళ్ళందరి తోటి కూడా మరి సమీకృతం చేసుకొని వాళ్ళందరినీ కూడా భరోసా కల్పించే పని జిల్లా అధ్యక్షులు చేతిలో పెట్టారు. కాబట్టి రాబోయే రోజుల్లో వైసీపీ మరింత దూకుడు పెంచుతుందని కూడా మనం తెలియజేస్తాం.